ఇప్పుడు బక్క కావడానికి సన్న కావడానికి స్పెషల్ డైట్స్ ఏం అవసరం లేదు. డైట్స్ చాలా ఉన్నాయి చెప్పడానికి. కార్నివోర్, కీటోజెనిక్ చేస్తారు. ఎన్ని రోజులు చేయగలుగుతారు? ఇప్పుడు మనం ఒక డైట్ చేసినాము, డైట్ చేసి కొంచెం వెయిట్ తగ్గింది, లైఫ్ లాంగ్ చేయగలమా? చేయలేము. రెగ్యులర్ గా మనం తినే తిండే తిని మనం బక్క ఉండాలా, సన్నగా ఉండాలా. నేను ఏం చేస్తానో నేను నీకు చెప్తా. నేను సన్నగానే ఉన్నా కదా, లావుగా లేను. నేను చేసేది నీకు చెప్తా. 5-6 పాయింట్స్ అంతే. ఫస్ట్, తీయటి వస్తువు నాలిక మీద పడకూడదు, తినకండి. చక్కెర కావచ్చు, బెల్లం కావచ్చు, తాటి బెల్లం కావచ్చు, తేనె కావచ్చు, ఎక్కువ పండ్లు కూడా వద్దు. ఓకే, టీ కాఫీలు మానేయండి. టీ కాఫీ తాగేది ఉంటే బ్లాక్ టీ, బ్లాక్ కాఫీ. దాంతో పాటు ఆల్కహాల్ ముట్టకండి. నెంబర్ 1, ఆల్కహాల్ ముట్టకూడదు. తీయటి వస్తువులు. ఆల్కహాల్ అంటే బ్రాండీ, విస్కీ, రమ్, కళ్ళు, నీరా. ఎందుకంటే కొందరు కళ్ళు అంటే మంది అనుకోరు, కొందరు బియర్ ని ఆల్కహాల్ కన్సిడర్ చేయరు. సో బియర్ కూడా ఆల్కహాలే. ఓకే, స్వీట్ ఇంకా ఆల్కహాల్ బంద్. రెండోది, మీరేం తింటారో తినండి. ఓకే, కానీ తినడానికి ఒక అరగంట ముందు 2 గ్లాసులు నీళ్ళు తాగండి. ఒక అరగంట ముందు 2 గ్లాసులు నీళ్ళు తాగండి. నెంబర్ 2, మీరేం తింటారో తినండి, కానీ టైం పొద్దున 10, మధ్యాహ్నం 2, సాయంత్రం 6. యాక్చువల్ 2 పూటలే తింటే చాలా మంచిది. నేను పర్సనల్లీ 2 పూటలు తింటా. 10, 6. మీరు కూడా అట్లే తింటే మంచిది. కానీ లేదు, నాకు 2 పూటలు కాదు 3 పూటలు తినాలంటే 10, 2, 6. నేను 10 కి తినలేను, 9 కి తింటా అంటే 9, 1, 5. ఇలా చేయండి. ఇలా అయినా 16 అవర్స్ మనం ఫాస్టింగ్ లో ఉంటున్నాం. సో బాడీ ఎప్పుడైతే గ్లూకోజ్ రిజర్వ్స్ అయిపోతే అప్పుడు ఫ్యాట్ బర్న్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇలా చేయండి. మీరు ఏం తింటారో తినండి, కానీ తినగానే ఒక 10 to 20 మినిట్స్ నడవండి. ఫాస్ట్ గా రన్నింగ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మెల్లమెల్లగా నడిచినా పర్లేదు, కానీ 10 to 20 మినిట్స్ నడవండి. ఎందుకంటే ఎప్పుడైతే నడుస్తామో మజిల్స్ అనేవి ఆ గ్లూకోజ్ ని అబ్జార్బ్ చేసుకుంటాయి. బేసికలీ మనం లావ్ అవడానికి కారణం ఏంటంటే ఇన్సులిన్ స్పైక్. షుగర్ సడన్ గా స్పైక్ అవుతుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని అన్నం తినదంటే మీరు తినకుండా ఉంటారా? ఉండలేరు. తినగానే ఏమైతుంది? గ్లూకోజ్ స్పైక్ వస్తుంది, ఇన్సులిన్ స్పైక్ వస్తుంది. ఆ ఇన్సులిన్ పెరగగానే దాన్ని ఫస్ట్ ఫ్యాట్ గా డిపాజిట్ చేస్తుంది. తినగానే ఒక 10 to 20 మినిట్స్, 30 మినిట్స్ మీ ఇష్టం, మీ కెపాసిటీ నడవండి. ఓకే, నడిస్తే బెటర్. నెక్స్ట్, స్క్రీన్ టైం. ఫోన్ అయితే చూస్తున్నాం మనం, రోజు మొత్తంలో ఒక గంట ఎక్కువ స్క్రీన్ టైం చూడకండి. ఫోన్ చూడకండి, టీవీ చూడకండి. ఎందుకంటే మనం ఫోన్, టీవీ చూసేటప్పుడు తెలియకుండానే తింటా ఉంటాం. అండ్ ఫుడ్ క్యూస్ ఉంటాయి, కొన్ని ఫుడ్ ఐటమ్స్ వస్తూ ఉంటాయి. ఇది తినే ఇట్లా చూడగానే మనకు తినాలనిపిస్తుంది, ఆకలి ఆపుకోలేము. మీరు నోటీస్ చేస్తుంటారు. సో అట్లా ఫోన్ కానివ్వండి, టీవీ కానివ్వండి, ఒక గంట ఎక్కువ చూడకండి. ఆఖరికి రిఫైన్డ్ ఆయిల్స్ అంటే తెలుసు, ప్యాకెట్ లో దొరికే సన్ఫ్లవర్ ఆయిల్ కానివ్వండి, ఏ నూనె అని కానీ. ఇప్పుడు నూనె ఒకటి ఆలోచించండి మీరు. పల్లి నూనె మనకు ప్యాకెట్ లో 150 రూపీస్ కి, 160 రూపీస్ కి దొరుకుతుంది. కిలో పల్లి ధర 100 నుంచి 150 రూపాయలు ఉంటుంది. 1 లీటర్ నూనె రావాలంటే కనీసం 3 కిలోలు పల్లీలు పట్టాలి. అంటే 450 రూపాయలు, 400 కనీసం పల్లీలకే అవుతాయి. 150 రూపాయలకు మన నూనె ఎట్లా వస్తుంది? అర్థమైందా? సో మీరేం తింటున్నారు? సో ఆ నూనె మార్చండి. సో నూనెకి ఏది బెస్ట్? నెయ్యి బెస్ట్, గానుగా పట్టించిన పల్లి నూనె బెస్ట్, నువ్వుల నూనె బెస్ట్, కొబ్బరి నూనె కూడా బెస్ట్. ఓకే, మన ఇండియన్ కుకింగ్ కి కొందరు అడుగుతారు, ఆలివ్ ఆయిల్ మంచిదే కదా తినడానికి, ఆలివ్ ఆయిల్ తో కుకింగ్ చేయొచ్చు కదా అని. ఆలివ్ ఆయిల్ ఇండియన్ కుకింగ్ కి పనికి రాదు. ఎందుకంటే దాని బాయిలింగ్ టెంపరేచర్, స్మోక్ పాయింట్ బాగా తక్కువ ఉంది. సో ఇండియన్ కుకింగ్ కి పనికి రాదు. ఓకే.